గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవధూతగా వచ్చిన దత్త భగవానుడు. శ్రీ కన్నేశ్వర స్వామికి టెంకాయ పూజ. ఓం శ్రీ గురు కన్నేశ్వరాయ నమః. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా తండ్రి ఇంటి పనులు చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. పశువులు మేపి స్కూల్కి వెళ్ళు అన్నారు. తండ్రి మాటే నాకు వేదవాక్యం. సరే అని 5 రూపాయలు ఇవ్వు అన్నాను. ఏం మాట్లాడుతున్నావు అంటూ మళ్ళీ చూపించి మళ్ళీ మడత పెడుతున్నాడు. ఇలా చూపిస్తూనే ఉన్నాడు. నేను వదలట్లేదు. చివరికి వాడే నేనొక మాట చెబుతాను విని నేను చెప్పినట్లు చేస్తే 5 రూపాయలు ఊరికే ఇచ్చేస్తాను, తిరిగి ఇవ్వనక్కర్లేదు అన్నాడు. సరే అదేంటో చెప్పు అన్నాను. నువ్వు నడి రోడ్డులో బట్టలన్నీ విప్పేసి ఒక పర్లాంగు దూరం వరకు పల్టీలు కొట్టాలి. అటూ ఇటూ పోకూడదు. ఎక్కడా ఆగకుండా నేరుగా పర్లాంగు దూరం వరకు పల్టీలు కొడుతూనే పోవాలి. ఎక్కడా ఆగకూడదు అని చెప్పాడు. తక్షణమే బట్టలన్నీ విప్పేసి నగ్నంగా పల్టీలు కొట్టాను. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయం. వేసవి కాలం. రోడ్డు కాలిపోతోంది. ఒకేసారిగా పల్టీలు మొదలు పెట్టాను. అటూ ఇటూ పోకుండా నేరుగా పల్టీలు కొడుతూనే పోయాను. పర్లాంగు రాయి వచ్చింది అని చెప్పాడు. అప్పుడు నేను సంతోషపడిపోయి ఇంకొక పల్టీ కొట్టి పైకి లేచాను. ఏది ఇవ్వు డబ్బులు అన్నాను. అప్పుడు వాడు లేదు, నువ్వు వేసిన ఆఖరు పల్టీ కుడి పక్కకు వచ్చింది, అందుకే 5 రూపాయలు ఇచ్చేది లేదు అన్నాడు. ఎంత వేడుకున్నా వాడన్నది సాధించుకున్నాడు. వీపు నుండి రక్తం చిందుతున్నా ఒళ్ళంతా చీరుకుపోయినప్పటికీ వాడు డబ్బులు ఇవ్వట్లేదు. మళ్ళీ తిరిగి వాడే అన్నాడు. చూడు, టెలిఫోన్ స్తంభం ఉంది కదా, నేను 25 అంకెలు లెక్క పెట్టేలోపు దానిపైకి ఎక్కి మొదలు పట్టుకొని కిందకు దిగితే నీకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. సరే, ఇప్పుడు మోసం చేయకూడదు అని చెప్పి స్తంభం దగ్గరికి వచ్చాను. వీపుపై రక్తం ఊరి మంట నొప్పి పుడుతున్నప్పటికీ, దాహం వేస్తున్నప్పటికీ, తాగడానికి మంచినీళ్ళు లేవు. అయినప్పటికీ ఆ డబ్బుని ఎలా అయినా సంపాదించి కన్నేశ్వరునికి పూలు పళ్ళు తీసుకోవాలి అనుకున్నాను. బరాబరా ఆ స్తంభం ఎక్కాను. దాని మొదలు ముట్టుకునేసరికి 20 అని లెక్కించడం నాకు వినబడింది. తొందరగా ముగించేస్తాడు అని తెలిసి అక్కడ నుండి ఆ స్తంభాన్ని తేలికగా పట్టుకొని జారిపోయాను. అలా పడేలోపు వాడు 25 అంకెలు లెక్క పెట్టడం పూర్తయిపోయింది. అప్పుడు 5 రూపాయలు ఇవ్వమని చెప్పాను. అప్పటికి చంకలో తొడలో తోలు ఊడిపోయి ఉంది. అప్పుడు వాడు లేదు ఇవ్వను, నువ్వు పైకి ఎక్కుతూ వెళ్ళావు కానీ కిందకు మాత్రం జారుతూ వచ్చావు, అందుకే ఇవ్వను అన్నాడు. నా కడుపు మండి ఏమీ మాట్లాడకుండా నేలపై పడి పొర్లుతూ ఎక్కి ఎక్కి ఏడ్చాను. అయినా వాడు వెనక్కి తిరిగి నా వైపు చూడలేదు. పోయి పశువుల దగ్గర నిలబడ్డాడు. కొంచెం సేపు ఆగి తమాయించుకొని వాడి దగ్గరికి వెళ్ళాను. ఏంటిరా ఇలా చేశావు? నువ్వు 25 లెక్క పెట్టేలోపే నేను నేలపై పడ్డాను. మరి మళ్ళీ నా ఎదురుగా నిలబడి చొక్కా మడతని తీసి 5 రూపాయలు నాకు చూపించాడు. మళ్ళీ మడత పెట్టుకున్నాడు. మాట్లాడకుండా వాడు చెప్పినవన్నీ చేశాను. నేనింకా ఏమి చెయ్యగలను? వాడే మోసం చేశాడు. వాడు బాగుపడడు. నేను కన్నేశ్వరుని పండ్లు కాయలతో సేవించడానికి సాధ్యం కావట్లేదు. వాడికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు అనుకుంటకుండా సుమారు 2 గంటలు పోరాడాము. ఆఖరికి వాడిని కిందకి పడేశాను. పీక పట్టుకొని వాడి ఎదపై కూర్చున్నాను. బలంగా అదిమి ఇప్పుడు ఓడిపోయావు అంటూ అరిచాను. అప్పటికి ఇంకా వాడు వెళ్ళకిలా పడే ఉన్నాడు. తన పక్కనే చేతికి సరిపడా ఉన్న ఒక రాయిని బిగించి పట్టుకొని తన ఎదపై కూర్చున్న నా ఎడమ కన్నుగుడ్డుకి వేసి బలంగా గురి చూసి కొట్టాడు. అప్పుడే కన్నుగుడ్డు పగిలిపోయింది అనుకొని బాధతో పట్టు వదిలేసి వెనక్కి పడిపోయాను. వాడు లేచి పారిపోయాడు.
నేను గెలిచాను. చాలాసార్లు మోసం చేస్తున్న వాడి ప్రాణం తీసినా కూడా భగవంతుడు నన్నే మెచ్చుకుంటాడు. ఎడమ కన్ను బిగించి పట్టుకొని ఒక కన్నుతో వాడిని చూశాను. ఎక్కడ ఉన్నా వదలకూడదు అనుకున్న గుండెకాయ 2 ముక్కలయ్యేట్లుగా చేస్తాను అని గర్జించాను. తక్షణమే మడతలు విప్పి 5 రూపాయల కాగితాన్ని నా మొహంపై విసిరేశాడు. ఆ 5 రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చేశాను. మా అమ్మ కన్నుకి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదమ్మా, పడిపోయి దీన్ని తొలగించుకున్నాను అన్నాను. అప్పుడు అమ్మ ఉప్పు వేడి చేసి కాపడం మొదలుపెట్టింది. నొప్పి కొంచెం తగ్గింది. వెంటనే అంగడికి పోయి పూలు, పళ్ళు, టెంకాయ, అగరబత్తీలు, కర్పూరము తీసుకొని కన్నేశ్వర శివలింగానికి పూజ చేశాను. ఆ రోజు నా సంతోషానికి పట్టాపగ్గాలు లేవు. కాళ్ళు, చేతులు, ఒళ్ళంతా అయిన గాయాలు, కంటి నొప్పి మొత్తం ఏవీ గుర్తు లేకుండా మాయమైపోయాయి. కానీ నాతో కుస్తీ పట్టిన నా స్నేహితుడు చాలా మంచోడు. ఆ రోజు వాడికి ఏమైందో అర్థం కావడం లేదు. అలా నా కోరికను ఈ రీతిగా శ్రీ కన్నేశ్వర స్వామి తీర్చారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణం.